చెన్నైలో చింతాద్రిపేటలో సుదర్శన్ గారి ఇల్లు ఎక్కడ అంటే ఎవరికి అడ్రస్ తెలీదు. కానీ ప్యారెట్ సుదర్శన్ గారి ఇల్లు ఎక్కడ అంటే అందరూ కరెక్ట్గా అడ్రస్ చెప్పేస్తారు. కిలింగలోడ అమ్మ అప్ప అని తమిళ్లో అంటుంటారు. అంటే చిలుకల అమ్మ అప్ప, చిలుకల పేరెంట్స్గా చెప్పబడుతున్నటువంటి సుదర్శన్, అలాగే వారి సతీమణి దాదాపు 15 సంవత్సరాల నుండి 100 కాదు, 200 కాదు, 500 కాదు, 1000 కాదు, దాదాపు 6000 నుండి 10,000 ప్యారెట్స్ వరకు ఉదయం సాయంత్రం వాటికి కావాల్సినటువంటి ఆహారం అందిస్తున్నారు. కేవలం ప్యారెట్సే కాదు, ఇంట్లో దాదాపు 50 క్యాట్స్ ఉంటాయి. రోడ్ మీద వెళ్తున్నటువంటి జంతువులకి, మేకలకి, స్ట్రీట్ డాగ్స్కి, క్యాట్స్కి కూడా ఆయన ఆశ్రయం ఇచ్చి వారి ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ని అందజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సత్యం సుందరం సినిమాలో కూడా ఒక అరవింద్ స్వామితో తీసినటువంటి ఒక సీన్ ఇక్కడే షూట్ చేశారు. ప్రస్తుతానికి మనతోటి ప్యారెట్ సుదర్శన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ చిలుకల్ని పెంచుకోవాలి, వాటికి ఆహారం అందించాలి అని ఎప్పుడు అనిపించింది, ఎన్ని సంవత్సరాలుగా ఇలా కంటిన్యూ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సత్యం సుందరం ఇటీవల తెలుగులో విడుదలైన ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రజలు ఆదరిస్తారు అనడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. ఈ సినిమాలో ఒక సీన్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. అరవింద్ స్వామి ఇంట్రడక్షన్ సీన్ ఈ సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలిచింది. వందలాది రామచిలుకలకు అరవింద్ స్వామి ఆహారాన్ని అందించే సీన్ చూడ్డానికి చాలా బాగుంటుంది. అయితే ఆ సీన్ గ్రాఫిక్స్ అని చాలా మంది భావించారు. కానీ ఆ సీన్ ను రియల్ గానే షూట్ చేశారు. చెన్నైలోని చింతాద్రిపేటలో నివాసం ఉంటున్న సుదర్శన్ గత కొన్నేళ్లుగా పక్షులకు ఆహారం పెడుతున్నారు. అక్కడే ఈ సీన్లను షూట్ చేసింది చిత్ర బృందం. సుదర్శన్కి ప్రకృతి, పక్షులంటే చాలా ఇష్టం. అందుకే దాదాపు 15 సంవత్సరాల నుంచి తన ఇంటి వద్ద పక్షులకు ఆహారం అందిస్తున్నాడు. జంతువులు, పక్షుల జాతులు క్రమంగా అంతరించిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తన వంతుగా పక్షులను కాపాడేందుకు ఇలా చేస్తున్నట్లు చెప్తున్నాడు సుదర్శన్. 15 సంవత్సరాలుగా నేను పక్షులకు ఆహారం అందిస్తున్నా. ముందు తరాల వారికి పక్షులను చూడలేని పరిస్థితి రాకూడదనే ఇలా చేస్తున్నా. 15 సంవత్సరాల క్రితం పిచ్చుకలు ఉండేవి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అవి అంతరించిపోకూడదనే ఉద్దేశంతో ఇలా ఆహారం అందజేస్తున్నా. ఆ తర్వాత నెమ్మదిగా చిలుకలు రావడం మొదలైంది. చలికాలంలో అయితే ఇంకా ఎక్కువ చిలుకలు వస్తాయి. దాదాపు 10,000కు పైగా చిలుకలు వస్తాయి. గాలికి చెట్లు ఊగడం వల్ల పండ్లు, ఆహారం కింద పడిపోతాయి. అందుకే చలికాలం ఎక్కువ పక్షులు వస్తాయి. ఇక సుదర్శన్ ఇంటి వద్దకు వస్తున్న వేల పక్షులు క్రమశిక్షణగా ఉంటున్నాయట. ఆహారం వండి పెట్టే వరకు వేచి చూసి బంతి భోజనం చేస్తాయని సుదర్శన్ చెప్తున్నాడు. తన భార్యను అమ్మగా, తనని నాన్నగా పక్షులు భావిస్తున్నాయని సంతోషపడుతున్నాడు. చిలుకలు చాలా క్రమశిక్షణగా ఆహారం పెట్టే వరకు వేచి ఉండి బంతి భోజనంలాగా తింటాయి. నన్ను, నా భార్యనేవి అమ్మా నాన్న అనుకుంటాయి. మేము ఎక్కడికి వెళ్ళము. వాటికి ఆహారం అందించాలి కనుక ఊరికి, హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. మా అమ్మాయి పెళ్లికి కూడా సాయంత్రం 6 గంటలకు వాటికి ఆహారం పెట్టిన తర్వాతే వెళ్ళాం. ప్రతిరోజు పక్షులకు ఆహారం అందిస్తున్న సుదర్శన్కు బాగానే ఖర్చు అవుతోంది. ఉదయం సాయంత్రం 60 కిలోల బియ్యం, 80 కిలోల పల్లీలతో పాటు సీజనల్ పండ్లు కూడా అందిస్తున్నాడు. దాదాపు 4,000 రూపాయల వరకు ఖర్చవుతోందట. తాను పక్షులు పెంచుతున్న విషయం తెలుసుకున్న సత్యం సుందరం మూవీ టీం తనని వచ్చి కలిసిందని చెప్పాడు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 60 కిలోల బియ్యం, 8 కిలోల పల్లీలు, సీజనల్ పండ్లు వాటికి పెడతాను. దాదాపు 3,000 నుంచి 4,000 వరకు ఖర్చు అవుతుంది. చిలుకల భాష నాకు అర్థమవుతుంది. నన్ను అవి గుర్తుపడతాయి కూడా. ఉదయం ఎవరిని అనుమతించను. నేను, చిలుకలు మాత్రమే మాట్లాడుకుంటాము. వాటికి పిల్లలు పుడితే నాకు చూపిస్తాయి. నన్ను సొంత తండ్రిలా భావిస్తాయి. నా నిత్యావసరాల ఖర్చుని తగ్గించుకున్నాను. నా జీవితంలో 80% వాటి ఆహారం కోసమే ఖర్చు పెడతాను. కొన్ని పక్షులను నేను గుర్తుపడతాను కూడా. అవి రోజు వస్తాయి. కొన్ని నాతో క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మెలుగుతాయి. మా ఇంటికి కార్తీ, అరవింద్ స్వామి ఫ్యామిలీతో వచ్చారు. అరవింద్ స్వామి సినిమా కోసం చిలుకలకు ఆహారం ఎలా పెట్టాలి అని ప్రాక్టీస్ చేశారు. ధర్మం చేస్తే కర్మ పోతుందనే విషయాన్ని సుదర్శన్ నమ్ముతాడు. తాను ఎవరి దగ్గర ఏది ఆశించే వ్యక్తిని కాదని అన్నాడు. జంతువులే ఒకదానికొకటి సాయం చేసుకుంటాయని మనుషులుగా మనము పాటించాలి కదా అంటున్నాడు సుదర్శన్. సుదర్శన్ దంపతులు ఇద్దరూ కలిసి పక్షులకు ఆహారం పెడుతూ సంతోషంగా ఉంటున్నారు. ఎవరైనా ఇతని ఇంటికి పక్షులను చూడాలి అనుకుంటే ఫ్రీగానే వెళ్ళొచ్చు. కాసేపు పక్షులతో కాలక్షేపం చేయొచ్చు. సుదర్శన్ హౌస్ సినిమాలో రావడంతో టూరిస్ట్ ప్లేస్ గా మారింది. చాలా మంది వెళ్తున్నారు. 5 నెలల క్రితం మా ఇంటికి ఒక కోతి వచ్చింది. దాని చేతిలో కింగ్ఫిషర్ పక్షిపిల్ల ఉంది. కోతి నోటి నిండా పల్లీలు పెట్టుకుని వాటిని నమిలి ఆ పక్షి నోట్లో పెట్టింది. అది చూసి ఆశ్చర్యం వేసింది. మనుషులుగా మనమేమీ చేయలేకపోతున్నాం, కానీ జంతువులు ఒకదానికి మరొకటి సాయం చేసుకుంటున్నాయి. చాలా మంది మా ఇంటికి వచ్చి చిలుకలను చూసి వెళ్తారు. కానీ నేను ఎవరి దగ్గర నుంచి ఏదీ ఆశించను. వారి సహాయం పైన ఆధారపడలేదు. ధర్మం చేస్తే కర్మ పోతుంది అంటారు.
అందుకేనేమో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా నేను సంతోషంగా జీవిస్తున్నాను. ప్యారెట్ సుదర్శన్ గారి మాటలలో ఆ, ఉదయాన్నే 4:30కి ఆయన డే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ప్యారెట్స్కి అవసరమైనటువంటి రైస్ అంతా కూడా సోక్ చేసి ఒక 1 అవర్, దాని తర్వాత మార్నింగ్ సన్ రైజ్ టైంలో ప్యారెట్స్ కోసం ఫుడ్ అది సర్వ్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో చాలా ప్యారెట్స్ చూడండి చాలా తక్కువైపోయింది. ప్యారెట్స్ ఇతర జీవులు జీవిస్తుంటేనే వాళ్ళతో పాటు మనుషులు కూడా జీవించడం సాధ్యమవుతుంది, లేకపోతే అంతరించిపోతుంది అని కూడా చెప్తున్నారు. వారి కూతురు వివాహానికి కూడా ఇక్కడ చిలుకలకి భోజనం పెట్టిన తర్వాతనే ఆయన మ్యారేజ్ అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కేవలం ప్యారెట్స్ మాత్రమే కాదు, స్పారోస్ వస్తూ ఉంటాయి అండ్ పీజన్స్ వస్తుంటాయి, ఈగల్స్ కూడా వస్తుంటాయి అని చెప్తున్నారు. చాలామంది వచ్చి వారికి తోచిన విధంగా హెల్ప్ చేస్తున్నప్పటికీ ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఈయననే వేరే యానిమల్స్ దగ్గర నుంచి చూసి చాలా నేర్చుకోవచ్చు, చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు అని చెప్తున్నారు. దీనికోసమే ఆయన స్వయంగా వారి స్వహస్తాలతోనే ఏ ఊరికి కూడా వెళ్ళడం కుదరదు, ఎక్కడ హాస్పిటల్కి కూడా వెళ్ళడం కుదరదు అని చెప్తున్నారు. ఎక్కడున్నా సరే పొద్దున భోజనం పెట్టడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి వాటికి భోజనం పెట్టడం జరిగిపోతుంది. పక్కన వారికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా సరే వారు పేరు కోసమే ఏదో నామమాత్రంగా చేస్తుంటారు. సో చాలాసార్లు ప్యారెట్స్ ఆకలితో అలమటిస్తుంటాయి. ప్యారెట్స్ ఆకలితో అరిచిన శబ్దం కూడా నాకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. అందుకనే ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వకుండా వీరి సతీమణి గత 15 సంవత్సరాల నుండి ఇలాగే ప్యారెట్స్కి భోజనం పెడుతుంటారు. ఇంకా జనవరి మాసంలో అయితే సైక్లోన్ సమయంలో, ఇక్కడ డిసెంబర్లో జాన్లో సైక్లోన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తమిళనాడు ఏరియాలో చెన్నైలో అప్పుడు చెట్లు ఊగడం జరుగుతుంది. దాంతో పళ్ళు అక్కడ వాటి ఫుడ్ అంతా కూడా కింద రావడం జరుగుతుందని చెప్తున్నారు. సో జనవరి డిసెంబర్ సమయంలో దాదాపు 10,000 ప్యారెట్స్ కూడా ఒకేసారి వచ్చి ఈయన ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి భోజనంలో, బంతి భోజనం అని ఆయన చెప్తున్నాడు, బంతి భోజనంలో తింటుంటాయి. అటువంటి సీన్స్ చూస్తున్నప్పుడు నాకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఆయన బాధలు కూడా ప్యారెట్స్ ఎగిరినట్టే ఎగిరిపోతుంటాయని కూడా ప్యారెట్ సుదర్శన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గోపాల్తో సిరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చెన్నై.